జై శ్రీరామ్. ఈరోజు ఏకాదశి కదా. అయితే రాజమండ్రి లలిత నగరంలో మా ఇంటికి దగ్గరలో వేంచేసి ఉన్నటువంటి మురళీకృష్ణ దేవస్థానానికి వచ్చాం మనం. అయితే ఈ కిట్టయ్యని ఇక్కడ సుందర చైతన్యానంద స్వామి వారు స్థాపించారనమాట. ఈ యొక్క మందిరాన్ని కూడా ఆయనే కట్టించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం మందిరం లోపలికి రాగానే చక్కగా హనుమంతులు వారు మనకు దర్శనమిస్తారు. జై శ్రీరామ్. ఇక్కడే కార్తీక మాసం కావడంతో భక్తులు కూడా చాలామంది దీపారాధనలు అవి చేస్తారు. మేము కూడా దీపాలు అవి పెట్టుకున్నాం అనమాట. చాలా అద్భుతమైనటువంటి మందిరం ఇది. ఇది కృష్ణ భగవానుడి యొక్క భజన మందిరంగా కూడా మనం అనుకోవచ్చు. కిట్టయ్య చూడండి ఎంతో అద్భుతంగా ఉంటాడు. కూడా నిరంతరం కూడా ఉదయం సాయంకాలం కూడా ప్రత్యేకమైన పూజలు భజనలు అన్నీ చాలా బాగా చేస్తారు. ఇక్కడ బాగా నిర్వహిస్తారు. అలాగే సాయంకాలం అయితే పూజా కార్యక్రమాలు భజనలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్వామివారికి పౌలింపు సేవ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే మందిరం వెనక భాగంలో శివయ్య కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఆ శివయ్యకి కూడా ప్రతి సోమవారం అభిషేకాలు అవి చేస్తారు. అలాగే కార్తీక మాసం కావడం చేత అందరూ కూడా భక్తులు ఇక్కడ శివయ్యకి కూడా అభిషేకాలు అవి చేస్తారనమాట. అయితే ఇక్కడ బయట తులసమ్మ వారి దగ్గరే దీపాలు పెట్టుకుని మేము అమ్మ కిట్టయ్యని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ ద్వారానికి అటుపక్క ఇటుపక్క చూడండి జేవీజీలా ఉన్నారు మా పిల్లలే. తర్వాత నేను నా పోర్షను కిట్టయ్యని దర్శించుకోవడానికి లోపలికి వచ్చాం అనమాట. హాల్ చూడండి ఎంతో పెద్దదిగా ఉంది. అవి ఆయనే గురువు గారు అనమాట, సుందర చైతన్య స్వామి వారు. ఆయన ఇలా మురళీకృష్ణ ఆలయాల్ని చాలా చోట్ల స్థాపించారు. మన హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఆ స్వామి కూడా తన వంతు కృషి చేస్తున్నారు. చాలా అద్భుతం అని చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మేము వచ్చేసరికి విష్ణు సహస్రనామ పారాయణ అవి జరుగుతున్నాయి. అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఆ వేణుమాధవుడిని దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ. చాలామంది పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కదా, అందుకే వాళ్ళ కోసమని కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇగో ఈయనే సుందర చైతన్యానంద స్వామి వారు. అలాగే మందిరానికి వెనక వైపు చెప్పాను కదా శివయ్య కూడా కొలువై ఉన్నాడని. ఈ శివయ్యకి కూడా అభిషేకాలు దీపాలు అవన్నీ పెట్టుకుని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అభిషేకాలు అవి చేసి ఇక్కడే ఉసిరి చెట్టు కూడా ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి నమస్కరించడం, అలాగే ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం చాలా మంచిదన్నమాట. మనస్ఫూర్తిగా అక్కడ శివయ్యని అభిషేకించి దర్శనం చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చాము. ఇప్పుడు కిట్టయ్యకి బోల్డ్ పూజలు అవి జరుగుతున్నాయి. చక్కగా మేము కూడా ఆ పూజలో పాల్గొన్నాము. సాయంకాలం హారతి అలాగే ఎన్నో సేవలు కూడా ఉంటాయన్నమాట. విష్ణు సహస్రనామం పూర్తయింది. ఇప్పుడు పంతులు గారు ఇంకా మంత్రోచ్చారణ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. తన్నో దుర్గ ప్రచోదయాత్ యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే. తం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పుష్పవంతాసం హరనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే గోవిందా.
హర హర మహాదేవ. బాలముకుంద జయ నందలాల కృష్ణ కన్నయ్య లాలి పరమానంద శ్యామ గోవింద మానయ్యకు నిదురాదేవి ఎడుపోయనో మనసు ఎవరు పిలిచారు అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద శ్యామ గోవింద కిట్టయ్యకి జోలపాట పాడేసి చివరిసారిగా దర్శనం చేసుకున్నాము. పంతులు గారు తలుపేసారు. ఇంకా కిట్టయ్య బొబ్బు ఉంటాడు కదా మరి. అలాగే దేవాలయం బయటకు వచ్చేసాము. బయట చూడండి, కార్తీక మాసం కదా, బోల్డ్ దీపాలు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. హరే కృష్ణ. హర హర మహాదేవ్.